పెట్రోల్ బంక్ లో మొత్తం దౌర్జన్యం ఉంది. ఓకే. ముస్లిం అతను ఒకడు 4 డబ్బాలు తెచ్చిండు 10 లీటర్లు 4 నింపిండు 2 లీటర్ల బాటిల్ తెస్తే పోసలేరు. దౌర్జన్యం ఉంది బంకులలో అన్ని చోట్ల అట్లేదు. అంతే 5 లీటర్లు ఇవ్వాలి. ఓకే. అది కరెక్ట్, అందరికి సమానంగా వస్తుంది. అట్లా చేయాలి. పోలీసు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ఆ రూలు నడవాలి. అట్లా లేకపోతే సామాన్య ప్రజలు ఖరాబ్ అయ్యి సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిదీ సామాన్యుల మీదనే పడుతుంది. ఉన్నోళ్ళు ఉన్నట్టే దోసుకపోతుంది, లేనివాడేమో అడక తెగినా అన్ని దొరుకుతాయి. అట్లా ఉంది. థ్యాంక్ యూ సార్. నడుస్తుంది కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో సార్, జంగ్ నడుస్తుంది కదా, దాని గురించి కావచ్చు. దాని గురించి అంటే ఇప్పుడు జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు కదా, అందరికి ఇక్కడ పెట్రోల్ సరిపోయింది అంటారా? చెప్పలేము సార్, చెప్పలేరా? చెప్పలేము. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రకారం ఇక్కడ జనాల్ని మొన్న అయితే గ్యాస్ ఉంది కదా, గ్యాస్ షార్టేజ్ నడుస్తుంది, పెట్రోల్ షార్టేజ్ నడుస్తుంది కదా, దీనివల్ల ఏమన్నా మనకి లాక్డౌన్ పడే అవకాశం ఉందని మొన్న మోడీ గారు చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తాం సార్, లాక్డౌన్ పడితే ఏం చేయలేము. ఏం చేయలేమా? ఇప్పుడు చాలా మంది బైక్స్ కే కాకుండా ఇలా టిన్నులు తీసుకొని వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తలేరు కదా. ఇస్తలేదా? ఇస్తలేరు. పెట్రోల్ మరి దొరుకుతుందా బానే? ఏడ దొరుకుతుంది సార్, చూస్తున్నారా లైన్? ఇక్కడ దొరుకుతుందా ఇప్పుడు దాకా? ఎక్కడ లేదు పెట్రోల్. ఎక్కడ లేదు పెట్రోల్. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఏం పేరు? రాకేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రసూల్పుర బేగంపేట నుంచి వస్తాం. అక్కడి నుంచి ఎందుకు వచ్చారు? ఆడ అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఓకే, అందుకని